అబ్రహాములాగా నశించిపోయే వారి కొరకు కన్నీరు కాల్చి ప్రభు సన్నిధిలో కోసాడి ప్రార్థన చేసి బిడ్డగా ఉన్నావా? ఒకసారి నీకు నీవే పరీక్షించుకో. దేవుని బిడ్డ, ఆలోచన చేసుకో. ఈ మాటలు నీ కొరకే. అబ్రహాముని ఎదుట ఉన్నాడు, లోతుని ఎదుట ఉన్నాడు. అబ్రహాములాగా బ్రతికితే దేవుడు నీ ఎదుట నిలబడతాడు. లోతులాగా బ్రతికితే నువ్వు ప్రభువుని కోరాల్సి వస్తుంది. నీ దగ్గరికి రావడానికి కూడా ఆయన సంకోచిస్తాడేమో. ఎందుకు వచ్చాడు అంటే అబ్రహాం అక్కడ ప్రార్థన చేశాడు. ఈ లోతు కుటుంబం కొరకు ప్రార్థన చేశాడు కనుక లోతు మీద అతనికి కనికరం పుట్టింది కనుక చెయ్యి పట్టుకుని వారికి బయటకు తీసుకొచ్చాడు. ఈ రోజు వరకు నువ్వు ఇంకా బ్రతుకులు ఉన్నావంటే, నువ్వు ఇంకా దేవుని మందిరంలో కనబడుతున్నావంటే ఎవరో నీ గురించి ప్రార్థిస్తున్నారు. ప్రభువా, ఈ సంఘం నశించుకోకూడదు నాయన, ఈ విశ్వాసం పాడైపోకూడదు ప్రభువా, వీరి కుటుంబాలు కట్టబడాలి నాయన, వీరు నిలబెట్టబడాలి ప్రభువా అని ఎవరో నీ కోసం ప్రార్థన చేస్తున్నారు. దేవుని కటాక్షం నీ మీద ఉన్నది. దేవుని కనికరం చూపుతున్నాడు. ఈ రోజైనా నీకు నీవు బయటకు రావడానికి ఇష్టపడతావా? లేక అదే దుర్మార్గత చొప్పున మాటలు మారలేదు, చూపు మారలేదు, ప్రవర్తన మారలేదు, అలవాట్లు మారలేదు, ఇంకా నువ్వు అలాగే ఉండిపోతున్నావా? లోతు వలె నష్టపోతావేమో జాగ్రత్త, పోగొట్టుకుంటావేమో జాగ్రత్త. ప్రభు శక్తులు పోతాడు. వ్యాపారంలో తండ్రి, మరొకసారి మమ్మల్ని చేతికి అప్పగించున్నాము. నీ వాక్యం చేత మమ్మల్ని హెచ్చరించుతుండగా వ్యక్తిగతంగా మేము సరి చేసుకొని నీ వాక్య ప్రకారం నడుచుకోవడానికి సహాయించి, నిన్ను వెంబడించడానికి సహాయించి, మనుషుల వైపు చూసి కాదు ప్రభు, మనుషులు ఎవడు కూడా నమ్మదగిన వాడు కాదు నాయన, మా కోసం పని అయితే ఆ మనుషులు కాదు ప్రభు, మమ్మల్ని ఆశీర్వదించిన మనిషి కాదు ప్రభు, మమ్మల్ని రక్షించేది స్వస్థపరిచేది మనిషి కాదు ప్రభు, మమ్మల్ని విమోచించాలని, రక్షించాలని, స్వస్థపరచాలని మా కోసం రక్తము కాల్చి పర్యాగమై తిరిగి లేచాము నాయన. మేము నీ మీద ఆధారపడి బతుకుతామయ్యా. బలిపీఠములు కడతాం ప్రభు, కన్నీరు కాల్చి రోధించి ప్రార్థిస్తాము నాయన. నీ కొరకు సమయం గడుపుతాం నాయన. సహాయం చేయండి తండ్రి. ఇంతవరకు మేము నీకు విరుద్ధంగా జీవించిన వారిని బట్టి మనం క్షమించున్నాం. పరిశుద్ధపరిచి పవిత్రపరచున ఎంతో కడుగునాయి. ఎవరిని బట్టి ఆత్మ జీవితాన్ని మేము పాడు చేసుకోకూడదు ప్రభువా. నీ కొరకు, నీ స్వార్థ కొరకు తల్లినైనను, తండ్రినైనను, భార్యను, భర్త అయినను, అన్నదమ్ములైనను, అక్కచెల్లెలైనను విడిచిపెట్టిన వాడు నాకు పాత్రలు కాదని చెప్పి నీ సత్యము కొరకు నిలబడడానికి సహాయం చేయండి. నీ వాక్యము కొరకు నిలబడడానికి సహాయం చేయండి. ఆ రీతిలో మమ్మల్ని దీవించండి. మమ్మల్ని నీ గాయపడిన హస్తానికి అప్పచెప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి.